ఆయేషా మీరా కేసు క్లోజ్ చేశారు. న్యాయం జరగకుండానే క్లోజ్ చేశారు. అసలు ఆయేషా మీరా కేసు ఏమైంది? ఎవరు చంపారు? ఎందుకు క్లోజ్ చేశారు? ఒక అమాయకుని బలి చేసి 10 ఏళ్ళు అతనికి శిక్ష వేసి తర్వాత నిర్దోషి కింద రిలీజ్ చేశారు. నష్టపరిహారం ఏమి ఇచ్చారు? ఆ నష్టపరిహారం ఏంటి? ఆ నిర్దోషిని అరెస్ట్ చేశారు. అతను ఎవరు? అసలు ఈ ఆయేషా కేసు ఏమైంది? ఎవరు చంపారు? కేసు అసలు ఎందుకు క్లోజ్ చేశారు అనేది క్లియర్గా వీడియోలో తెలుసుకుందాం. 2007లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఒక కేసు ఇప్పటికీ ప్రజల మధ్యలో ప్రశ్నగా మిగిలిపోయింది. ఇది ఆయేషా మీరా కేసు. ఒక స్టూడెంట్ హత్య కథ ఇది. దాదాపుగా 19 సంవత్సరాల తర్వాత కూడా అసలు నేరస్తుడు ఎవడో అన్నది క్లారిటీ లేదు. నేరస్తుడు మన వచ్చే కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నాడు. ఈ చట్టాలు మమ్మల్ని ఏం చేయలేవు, ఈ పేదోళ్ళని రేప్ చేసి చంపేసిన మమ్మల్ని ఎవడో పీకలేడు అనే విధంగా మనం వచ్చినే స్పైడర్ సినిమాలో మహేష్ బాబు స్పైడర్ సినిమాలో విలన్లా నవ్వుతున్నాడు. ఈరోజు ఈ కేసు క్లోజ్ చేశారు. సిబిఐ చేతికెళ్ళినా కూడా న్యాయం జరగలేదు. అసలు ఏమైందో స్టార్టింగ్ నుండి ఇప్పటివరకు ఏమైందో ఒకసారి తెలుసుకుందాం. 2007 డిసెంబర్ 27న విజయవాడలోని ఒక మహిళా హాస్టల్లో బీఫార్మసీ చదువుతున్న ఆయేషా మీరా దారుణంగా హత్యకు గురైంది. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రాన్ని షాక్కు గురి చేసింది. హాస్టల్లోనే జరిగిన ఈ క్రైమ్ అనుమానాలను పెంచింది. మొదట పోలీసులు కేసు నమోదు చేసి కొన్ని రోజులు వాడి తరహాలో విచారణ చేపట్టారు. తర్వాత పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడే నిందితుడని చెప్పారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. సత్యంబాబు మీద కేసులు బలంగా పోలీసులు పెట్టారు. అతను ఒప్పుకున్నాడని కోర్టుకి చెప్పారు. కానీ తర్వాత నిజం ఏం బయటపడిందంటే షాకింగ్ విషయాలు ఏంటంటే అతడు ఒత్తిడితో నిజం ఒప్పుకున్నాడు. మీ అందరికీ తెలుసు పోలీసుల ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో. ఇక పేదోడైతే చాలు వాళ్ళ బూటుకాలతోటే సమాధానం చెప్తాడు. ఏరా ఒరే ఎలకొడకలారా అనే విధంగా సమాధానం చెప్తాడు. కస్టడీలో ఆ శ్యాంబాబుని విపరీతంగా టార్చర్ పెడితే ఇక నేనే చేశాను రా బాబు అనే విధంగా ఆయన చేత ఒప్పించాడు. ఏదో విధంగా కేసు క్లోజ్ చేద్దామని వాళ్ళైతే అనుకున్నారు. కానీ ఎప్పుడైతే సిబిఐకి కేసు ట్రాన్స్ఫర్ అయిందో ఆ తర్వాత ఈ శ్యాంబాబు దోషి కాదు నిర్దోషి అని 2017లో ఆంధ్రప్రదేశ్ కోర్టు హైకోర్టు ఒక కీలక తీర్పు ఇచ్చింది. సత్యంబాబును నిర్దోషిగా ప్రకటించింది. అదేవిధంగా కోర్టు అతనికి నష్టపరిహారం ఇవ్వాలని కూడా చెప్పింది. దాదాపు 10 సంవత్సరాలు జైల్లో ఉంటే ₹1,00,000 ఏమో నష్టపరిహారం ఇచ్చారంట ఆయనకి. ₹1,00,000 ఏంటి భయ్య 10 సంవత్సరాలకే? అంటే సంవత్సరానికి 10,000. ఇది చాలా దారుణం. నిర్దోషుడు 10 సంవత్సరాలు జైల్లో వేశారు కానీ అసలు నేరస్తుడిని ఇంకా పట్టుకోలేకపోయారు. అసలు నిజంగా నేరస్తుడు ఎవడు? ఆకాశంలోంచి దెయ్యాలు వచ్చి చంపలేదు కదా, మనిషి చంపాడు కదా. మరి ఈ టెక్నాలజీ ఉన్న కాలంలో కూడా మనిషిని ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు? అసలు కమ్ము కాస్తుంది ఎవరు? అసలు కేసుని ఎందుకు క్లోజ్ చేశారు? ఎందుకు ఇప్పటికీ క్లియర్ కాలేదు అనే అనుమానాలు ఆరోపణలు మాత్రం ఇప్పటికీ ఉన్నాయి. రాజకీయ ప్రభావం ఏమైనా ఉందా? అసలు ఎవరు ప్రభావితం వల్ల ఈ విధంగా దొంగ ఎవరో దొరకలేదు, ఆ దోషి ఎవరో దొరకలేదు అనే అసలు నిజం మాత్రం ఎప్పటికీ తెలియలేదు. ఇది చాలా బాధాకరం. ఆయేషా మీరా చనిపోయింది అనేది ఎంత బాధాకరమో ఆ నిందితుడు ఇంకా దొరకలేదు, మన మధ్యే ఒక రక్తం మరిగిన పులిలా తిరుగుతున్నాడు అనేది ఇంకా ఘోరం. 2007లో హత్య జరిగింది. 2008లో సత్యంబాబు అనేవాడిని అరెస్ట్ చేశారు. 2010లో సిబిఐకి కూడా ట్రయల్ వెళ్ళింది. 2017లో శ్యాంబాబుని హైకోర్టు అతను విడుదల చేసింది. తర్వాత ఈరోజు కేసు క్లోజ్ అయిపోయింది. టెక్నికల్గా సాల్వ్ అవ్వలేదని చెప్తున్నారంట. సిబిఐ వల్ల అవ్వలేదు, పోలీసుల వల్ల అవ్వలేదు, ఎంత టెక్నాలజీ వల్ల అవ్వలేదు. ఏంటి దారుణం? ఏంటి దారుణం? పేదవాడికి న్యాయం దొరకదా? ఇక దోషులకి భయమే ఉంటుంది. మరి దేనిపైన మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ అయితే చేయండి. ఇదైతే చాలా ఘోరం. ఆయేషా మీరా ఆత్మ ఎక్కడున్నా ఆమె ఆత్మకు శాంతి కలగాలని నేనైతే కోరుకుంటున్నాను. మీ ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేయండి.